నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అన్నా డిఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం కాంట్రవర్సీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అన్నా డిఎంకే స్టాలిన్ అయితే ఒక సభ నిర్వహించినప్పుడు ఆ సభలో ప్రసంగిస్తూ మీకు ఏ హామీ కావాలో చెప్పండి, మీకు ఏ కల ఉందో చెప్పండి, నేను నెరవేరుస్తా అంటూ అతను మాట్లాడిన పక్షంలో ఎవరైతే తోటి ఎంపీ ఉన్నారో షణ్ముఖన్ గారు అయితే మైక్ తీసుకొని నాకు నయనతార కావాలి, నా కళ నెరవేరుస్తారా అని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఎంపీ షణ్ముఖన్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవ్వడం జరుగుతుంది. ప్రెసెంట్ ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఇదంతా విజయ్ కోసం, ఇదంతా సెటైరికల్ గా మాట్లాడారా అని అయితే చాలా మంది ఇది కాంట్రవర్సీ చేస్తున్నారు. అసలు స్టాలిన్ గారు చెప్పిన ప్రకారం స్టాలిన్ గారు ఏ విధంలో మీకు హామీ కావాలి, కళలు నెరవేరుస్తా అని అన్నారు, మరి ఎంపీ గారు దేనికోసం ఇట్లా నాకు నయనతార కావాలి అని అన్నారు అని అయితే చాలా మంది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నారు. సో ఏదేమైనా కానీ ఎంపీ ఇలా అనడానికి గల కారణాలు ఏమున్నాయి అని అయితే చాలా మంది ఒక డౌట్ తో ఉన్నారు. సో ఇక్కడ ప్రజలకు ఎవరైనా సరే ఒక నేత మనం చూసుకున్నట్లయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక సభ నిర్వహించడం, ప్రజలకు కావాల్సిన హామీల గురించి మాట్లాడడం, వాళ్ళ కళల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పక్షంలో స్టాలిన్ గారు అయితే మీ కళలు నేను నెరవేరుస్తా, మీకు ఏ హామీ కావాలో చెప్పండి, మీ కళ నేను నెరవేరుస్తా అని చెప్పిన పక్షంలో వెంటనే ఎంపీ గారు అయితే మైక్ తీసుకొని నాకు నయనతార కావాలి, నా కళ నెరవేరుస్తారా అని అయితే అడగడం జరిగింది. ఇది ఒక కామెడీ పండినా సరే ఆ టైంకి ఇది ఒక సెటైర్ అన్నట్లయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇదైతే విజయ్ తలపతి గారి మీద అయితే ఒక సెటైరికల్ వర్డ్ అన్నట్లు విజయ్ తలపతి గారిని రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే విజయ్ తలపతి గారిది త్రిషాది కాంట్రవర్సీ నడుస్తున్న పక్షంలో దీని మీదే వీళ్ళైతే ఫోకస్ చేసి ఇలా మాట్లాడారు. సో ఇదంతా నిజంగా విజయ్ గారి మీద సెటైరికల్ వర్డ్ మాత్రమే ప్లే చేశారా లేకపోతే ఏంటి అనేది అయితే చాలా మంది అడుగుతున్నారు. సో ఏదేమైనా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్, ఒకరి మీద ఒకరు సెటైరికల్ వర్డ్స్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఏదేమైనా కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు నయనతార అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి నయనతార గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా, నా పేరు ఎందుకు యూజ్ చేశారా అని, లేకపోతే లైట్ తీసుకొని వదిలేస్తారా, లేకపోతే ఏంటి ఇదంతా చెప్పాలంటే మాక్సిమం ఒక 70% అయితే ఇది విజయ్ గారి మీద మాట్లాడిన మాటలే అని అయితే చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ ఇది ప్రజలకు యూజ్ అయ్యే సభ కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా హామీలు ఇవ్వాలే గాని, వాళ్ళ కళలను నెరవేర్చాలే గాని ఇలా సెటైరికల్ వర్డ్స్ తో వీళ్ళ సభని ధ్వంసం చేస్తున్నారు అని అయితే చాలా మంది మండిపడడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఎంపీ గారు మాట్లాడిన ఈ వ్యాఖ్యల వెనుక ఏంటి రహస్యం అని అయితే ఇంకా తెలియాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.